చెప్పు ఓ అమ్మాయి నీకే. మందార పూతోపులో మావడి వేళ అంగడమౌలితే అంతెందు కూలిపోయి ఆ కుందేటిని కోడుకెళ్ళ ముందు ఆ కుందేటిని అక్కడ దొంగత్వం. కల్పవృక్షం కోసం చెప్పు తాత. కల్పవృక్షం కోసం చెప్పు. చెప్పరా ఆ, తాడి చెట్టు. ఆ, తాడి చెట్టు మట్టలు నాలుగా ఉపయోగించుకుంటాం. ఆకులు ఇల్లు కప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. దాని ఈనలో చిక్కాలు వేసుకుంటారు, బుట్టలు వదులుతారు. దాని ఆకులు బుట్టలు వదులుకుంటారు. దానికి వచ్చే గెల్ల పాటలో చీకట్లు కట్టుకుంటారు, చుట్టకుదుర్లు కట్టుకుంటారు. గిలకలో కాల్చి వారికి డీటీలు పెట్టుకునేవాళ్ళు ఉరువు చేసి. ఇల్లుకి రెండో వస్తువు లేకుండా తాడి చెట్టు ఇల్లు వేస్తుంది. రెండులో వాసాలు, కొట్లు, పైన వాసాలు, దళ్ళు, మొత్తం రెండో వస్తువు లేకుండా తాడి చెట్టుతో ఇల్లు వేసుకోవచ్చు. రెండో వస్తువు లేకుండా. ఇది చెప్పడం కాదు, నువ్వు ఆలోచించి దళ్ళుకి ఆకు పెట్టుకోవచ్చు, పెళ్లికి మట్టలు పెట్టుకోవచ్చు, సన్నగా పగలు పెట్టి తాటి బద్దలు పెట్టి పెట్టుకోవచ్చు. పైన వాసాలు భద్ర, మరి నెట్టాళ్ళు అయ్యి, కాలు గింజలు అయ్యి, దిగితే కొట్లు కూడా నార. ఆ నారతో కాళ్ళు వేస్తారు. కల్పవృక్షం అంటే పోయేది లేదు. అది త్యాగలు తింటాం, తాటి కొని తింటాం, మళ్ళీ వేసి త్యాగలు అవుతాయి. అవి తిన్నాక ఆ పూర్లు మళ్ళీ పొయ్యిలో పెట్టుకుంటారు. ఏమి వరదాకా పోయేది లేదు.